ఐపీఎల్ ఊపిస్తోంది. అభిమానులకు కావాల్సినంత కిక్కిస్తోంది. బ్యాటర్లు బౌలర్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరాటాలు సాగుతున్నాయి. కొందరు బ్యాటర్స్ మాత్రం ఉసూరు అనిపిస్తున్నారు. అంచనాలను అందుకోలేకపోతున్నారు. పరుగుల రేసులో డిసప్పాయింట్ చేస్తున్నారు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ముందు వరుసలోనే ఉన్నాడు. 5 సార్లు ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్గా నిలబెట్టిన కెప్టెన్ ఇప్పుడు ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నాడు. క్రీజ్లో నిలబడలేకపోతున్నాడు. గత సీజన్లో కెప్టెన్సీ కోల్పోయిన హిట్ మ్యాన్ బ్యాటర్గానే జట్టులో కొనసాగుతున్నాడు. ఫియర్లెస్ క్రికెట్కు బ్రాండ్ అంబాసిడర్ అయిన రోహిత్ నుంచి మెరుపులు కరువయ్యాయి. ఆడిన 3 మ్యాచుల్లోనూ ఫెయిల్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్పై పరుగుల ఖాతా తెరవలేదు. గుజరాత్ టైటాన్స్పై సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. జస్ట్ 8 పరుగులే చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ పైన ఇరగదీసిందేమీ లేదు. 13 పరుగులే సాధించాడు. ముంబైకి ప్రధాన ఆటగాడైన రోహిత్ 2 మ్యాచ్ల్లో ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలో దిగాడు. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్కు గాయంతో దూరమయ్యాడు. హిట్ మ్యాన్ నిజంగానే గాయపడ్డా లేదంటే ఫామ్లో లేడని పక్కన కూర్చోబెట్టారా అనేది హాట్ టాపిక్ అవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఆఖరి టెస్ట్ నుంచి రోహిత్ తనంతట తాను తప్పుకున్నాడు. జట్టు ప్రయోజనాల కోసమే బెంచ్ మీద కూర్చున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడా అనే టాక్ నడుస్తోంది. రోహిత్ త్వరగా ఫామ్ అందుకోకపోతే వన్డే టెస్ట్ కెరియర్ కూడా డేంజర్లో పడే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటికీ ఫామ్ లేకపోతే రోహిత్పై రెస్పెక్ట్ తగ్గే ప్రమాదమూ ఉందంటున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్లో అవమానాలు ఎదురవకుండా చూసుకోవాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. ఐపీఎల్ 18వ సీజన్లో రిషబ్ పంత్ కూడా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నాడు. బ్యాటర్గా ఏమాత్రం ఫైర్ చూపించడం లేదు. పైగా వేలంలో రికార్డు ధర 27 కోట్ల ధర పలికాడు. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. కానీ వేలంలో పలికిన ధరకు తగినట్టుగా ఆడటం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎల్ఎస్జీ 4 మ్యాచ్లు ఆడింది. 2 మ్యాచ్ల్లో గెలిచింది. పంత్ సాధించిన పరుగులు మాత్రం 19. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో రిషబ్ డకౌట్ అయ్యాడు. సన్ రైజర్స్పై 15 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు పంత్కు ఇదే హైయెస్ట్ స్కోర్. పంజాబ్, ముంబైతో ఆడిన మ్యాచ్ల్లో 2 పరుగులే కొట్టాడు. ఫ్లాప్ షో కొనసాగిస్తున్న రిషబ్పై ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా గుర్రుగానే ఉన్నాడు. పంత్కు సీరియస్గా క్లాస్ పీకిన సీన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పరుగుల రేసులో విఫలమైతే పంత్ కెప్టెన్సీ కూడా పోయే ప్రమాదం ఉంది. పగ్గాలు అందుకోవడానికి నికోలస్ పూరన్ సిద్ధంగా ఉన్నాడని మాజీలు సైతం వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ లిస్టులో నిలవాలంటే ఐపీఎల్లో పంత్ నిరూపించుకోవాలంటున్నారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఇబ్బంది పడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన తొలి 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. తొలి మ్యాచ్లో 1 పరుగు చేశాడు. రెండో మ్యాచ్లో 29 పరుగులకు పరిమితమయ్యాడు. ఆ తర్వాత జస్ట్ 4 పరుగులే కొట్టాడు. ఎస్ఆర్హెచ్, కేకేఆర్, సిఎస్కేపై అంచనాలకు తగినట్టుగా రాణించలేకపోయాడు. గత సీజన్లలో వీరకొట్టుడు కొట్టిన యశస్వి జైస్వాలేనా ఇలా ఆడుతోంది అనుకునేలా ఆట తీరు ఉంది. టీమిండియా తరపున అగ్రెసివ్ క్రికెట్ ఆడిన జైస్వాల్ ఇప్పుడు బ్యాట్కు పని చెప్పాల్సిందే. ఫ్యూచర్ కెప్టెన్గా నిలవాలన్నా, 3 ఫార్మాట్లలో ఓపెనర్గా సెటిల్ అవ్వాలన్నా ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందే. రంజీల్లో ముంబై నుంచి గోవాకు మారిన జైస్వాల్పై అందరి ఫోకస్ కూడా ఉంటుంది. అందుకే ప్రస్తుత ఐపీఎల్ నుంచే యశస్వి జోరు పెంచక తప్పదు. ఐపీఎల్ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ 23,75,00,000 పలికాడు. అసలు ఈ ధరను అయ్యర్ కూడా ఊహించి ఉండడనే చర్చ ఉంది. అయితే వేలంలో పలికిన ధరకు తగినట్టుగా వెంకటేష్ ఆటలేదు. ఆర్సీబీపై 6 పరుగులే చేశాడు. ముంబైపై 3 పరుగులకు పరిమితమయ్యాడు. ఎస్ఆర్హెచ్పై మాత్రం 29 బంతుల్లో 60 రన్స్ కొట్టాడు. ఇదే ఊపు కొనసాగితే ఓకే, లేదంటే వెంకటేష్ అయ్యర్పై విమర్శలు పెరగడం ఖాయం. నిలకడగా రాణిస్తే కేకేఆర్ కెప్టెన్సీ కూడా దక్కే అవకాశం ఉంటుంది. లేదంటే జట్టులో చోటు గల్లంతైనా ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెంకటేష్ అయ్యర్ పరుగులు సాధించే తీరును బట్టే అతడి కెరియర్ ఆధారపడి ఉంటుందనడంలో డౌట్ లేదు. ప్రస్తుతం కేకేఆర్ను రహానే లీడ్ చేస్తున్నా వచ్చే సీజన్లో పరిస్థితి ఏంటన్నది చెప్పడం కష్టం. అందుకే కెప్టెన్సీ రేస్లో దూసుకుపోవాలంటే వెంకటేష్ అయ్యర్ పంజాబ్ విసిరాల్సిందే. ముంబై ఇండియన్స్ నుంచి ఎస్ఆర్హెచ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా కన్సిస్టెన్సీ చూపించలేకపోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్పై సెంచరీ కొట్టినప్పటికీ ఆ తర్వాత ఫ్లాప్ అయ్యాడు. లక్నోపై 0 చుట్టేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్పై 2 పరుగుల చొప్పున సాధించాడు.
వన్డౌన్లో భారాన్ని మోయలేకపోతున్నాడు. మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పెరిగేలా విఫలమవుతున్నాడు. వేలంలో 11,25,00,000 ధర పలికిన ఇషాన్ ఆ ధరకు న్యాయం చేయలేకపోతున్నాడు. ఎస్ఆర్హెచ్లో చోటు ఉండాలన్నా, టీమిండియా తలుపులు బద్దలు కొట్టాలన్నా ఇషాన్ బ్యాట్ ఫైర్ అవ్వాల్సిందే. ఇప్పటికే డొమెస్టిక్ మ్యాచ్లకు డుమ్మా కొట్టడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది. సెలెక్టర్ల చూపు మళ్లీ ఇషాన్పై పడాలంటే ఐపీఎల్లో మెరుపులు మెరిపించాల్సిందే. లేదంటే ఐపీఎల్ కెరియర్ కూడా డేంజర్లో పడిపోతుంది. టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలన్న కలలు ఆవిరవుతాయి. అందుకే ఇషాన్ అలర్ట్గా ఉండాల్సిందే అని ఎక్స్పర్ట్స్ స్ట్రాంగ్గా చెబుతున్నారు.